మహిళా శిశు సంక్షేమ శాఖలో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. కేవలం 10th అర్హతతో మహిళలకు గవర్నమెంట్ ఉద్యోగాలనైతే సాధించుకునే ఒక గొప్ప అవకాశం అయితే వచ్చేసిందనమాట. మరి ఆ నోటిఫికేషన్ గురించి క్లియర్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి అండ్ మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శాలరీ డీటెయిల్స్, అలాగే ఏజ్ లిమిట్, ప్లేస్, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీ ఏమన్నా ఉంటుందా, సో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరొకసారి మంచి అవకాశం అని అనుకోవచ్చండి. ఇది వచ్చేసరికి మహిళా శిశు సంక్షేమ శాఖలో అంటే SAA అంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం పోస్టులు భర్తీకి జిల్లా కలెక్టర్ గారి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ భర్తీ వచ్చేసరికి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మిషన్ వాత్సల్య స్కీమ్ కింద జరుగుతుందన్నమాట. ముఖ్యంగా 10th పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి రాత పరీక్ష అలాగే ఎటువంటి ఫీజు కూడా ఏమీ లేవన్నమాట. సో ఈ సంస్థ పేరు వచ్చేసరికి ఏపీ మహిళా అండ్ శిశు సంక్షేమ శాఖ అనమాట. ఇందులో పోస్టులు వచ్చేసరికి మేనేజర్ పోస్టు, అలాగే కోఆర్డినేటర్ పోస్టు, అలాగే సోషల్ వర్కర్, చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్, అలాగే నర్స్ పోస్టులు, హెల్పర్ పోస్టులు, ఇలా మొత్తం కూడా మనకి ఇందులో పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. అసలు ఏమేం పోస్టులు ఉన్నాయో చూసాం కదా, ఆ పోస్ట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలో చూద్దామండి. సో మేనేజర్ అండ్ ఆర్ కోఆర్డినేటర్ అని చెప్పాను కదా, ఇందులో వచ్చేసరికి మనకి సైకాలజీలో మాస్టర్ చేసి ఉండాలంటే MSc చేసి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ MS ఆఫీస్ అయితే ఉండాలన్నమాట. ఏంటి 10th అన్నారు మళ్ళీ MS ఆఫీస్? ఇందులో పోస్టులు అయితే చెప్పాను కదా, ఇందులో మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్ పోస్ట్కి వచ్చేసరికి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి, సోషల్ వర్కర్ కమ్ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్, దీనికి వచ్చేసరికి జస్ట్ డిప్లొమా చేసి ఉంటే సరిపోతుంది అనమాట. డాక్టర్ పార్ట్ టైంకి వచ్చేసరికి MBBS పూర్తి చేసి ఉండాలి. నర్స్కి వచ్చేసరికి అంటే నర్సింగ్ కోచింగ్ ఇలాంటివి ఉండాలన్నమాట. ఇంక ఫైనల్గా హెల్పర్ పోస్ట్, దీనికి వచ్చేసరికి జస్ట్ మహిళలు అలాగే 10th పాస్ అయిన మహిళలు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ శాలరీ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి పోస్ట్ ఆధారంగా అయితే ఉంటుందన్నమాట. అంటే మొత్తం చెప్పాలంటే సో 8,000 నుంచి మనకి 23,100 వరకు కూడా ఉంటుందండి. ఇంకా దీని యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇందులో అన్ని పోస్టులకి మనకి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య గల వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు ఏమన్నా ఉందంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి హెల్పర్ పోస్ట్కి అయితే డైరెక్ట్ జాబ్ అనమాట. నెక్స్ట్ మిగతా రిమైనింగ్ పోస్ట్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అసలు ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఏ జిల్లాలో వచ్చేసింది? ఇది వచ్చేసరికి అనంతపూర్ జిల్లాలో అయితే వచ్చిందనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ అప్లికేషన్కి వచ్చేసరికి ఒక వెబ్సైట్ లింక్ అయితే ఉంది కదండి. సో వెబ్సైట్ లింక్ పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి నేను కూడా వేస్తాను చూడండి. ఈ అప్లికేషన్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మీ యొక్క పోస్ట్ డీటెయిల్స్, అలాగే క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ లాస్ట్లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్అప్ చేసి, అలాగే దానికి సంబంధించిన అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా జడ్జ్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ యొక్క ఒరిజినల్ కాదు, జిరాక్స్లు, ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చాడనమాట. అడ్రస్ అయితే లాస్ట్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా మనకి లాస్ట్ డేట్ అలాగే స్టార్టింగ్ డేట్, ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8th డిసెంబర్ అనమాట. ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందండి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th డిసెంబర్. అంటే మనకి ఇంకా ఎన్నో డేస్ లేదనమాట. 14th డిసెంబర్ అంటే మనకి జస్ట్ 2 days మాత్రమే టైం ఉందండి. సో ప్రతి ఒక్కరు అంటే ఇంట్రెస్ట్ ఉన్న అలాగే ఎలిజిబిలిటీ అయినా ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ ఫాము అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్, జిరాక్స్లు అన్నీ కూడా అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా అయితే పంపించేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th డిసెంబర్ అనమాట.
సో ఇది వచ్చేసరికి మనకి 10th క్వాలిఫికేషన్‌తో కూడా హెల్పర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. అలాగే నర్సు పోస్టులు, అలాగే డాక్టర్, అలాగే ఆయా పోస్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, అలాగే సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్ ఇలా చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి, ఎవరి అర్హత బట్టి సో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో అడ్రస్ అలాగే వెబ్‌సైట్ లింక్ అయితే నేను పైన స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. సో ఈ వెబ్‌సైట్ లింక్ ద్వారా మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది చూడండి. మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క ఈమెయిల్ ఐడి, అలాగే నేము, మీ యొక్క పొజిషన్, ప్లేస్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా క్లారిటీగా ఫిల్అప్ చేయాలన్నమాట. అన్నీ ఫిల్అప్ చేసి జిరాక్స్లు అటాచ్ చేసి పోస్ట్కి అయితే పంపించేయాలి. అడ్రస్ పైన వేస్తాను. ఈ అప్లికేషన్ అన్నది వెబ్సైట్ లింక్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఒక్కసారి పూర్తిగా చదివిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఎలిజిబిలిటీ అయితే ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవ్వకపోయినా మిగతా వాళ్ళకైనా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ జిల్లాల వారికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక్క చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.